మన పుణ్యభూమి అంటే అండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పుణ్యభూమి అంటే. ఎందుకంటే బద్రీనాథ్ యాత్ర వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఢిల్లీ టు కాజీపేట అండి. వస్తుంటే కాజీపేటకి 10 నిమిషాల ముందు చూడండి మబ్బు ఎంత ఘనంగా వేసింది. కాజీపేటకి 10 నిమిషాల ముందు మబ్బుగా అంత ఘనంగా వేసింది. మొత్తం అంతా మేఘమంతా కమ్ముకొని ఉంది. ఇలాంటి అద్భుతం కానీ అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయండి. నేను తెలంగాణ ఎక్స్ప్రెస్లో కాజీపేటకు వస్తున్నామండి. వచ్చే 10 నిమిషాల ముందు ఇలా ఉందండి. దాని తర్వాత విచిత్రంగా మారిపోయిందండి వాతావరణం. దగ్గర దగ్గర పెద్ద వానండి. ఎంత వాన అంటే అంత వాన. ఏం చెప్పలేమండి. అది కూడా కంటిన్యూస్ వీడియో అవుతుందండి. చూడండి. ఇలాంటి వాన ఎక్కడా కూడా చూడలేదండి. అలా మా ట్రైన్ కూడా ఈ వానకి ఒక 5 నిమిషాలు ఆగిపోయింది. ఈ వానకి మొత్తం దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఉండడం వల్ల ఒక 5 నిమిషాలు మాత్రం ఆగిపోయింది ట్రైన్. దాని తర్వాత అనంతరం బయలుదేరింది. చాలా చక్కగా ఈ వాతావరణం ఎక్కడ ఉంది అంటే బద్రీనాథ్లో అలకనంద ఇక్కడే ఉన్నట్టు ఉందనుకుంటుంది. అంత పెద్ద వానండి. మొత్తం రోడ్లు కానీ రైల్వే స్టేషన్ కానీ అంతా కూడా మొత్తం ముక్క అయిపోయింది. గాలితో వస్తున్న వాతావరణం చక్కగా ఇలాంటి అద్భుతం మనకే జరుగుతుంది ఇలాంటి అదృష్టం నేను దిగ్గాను. అక్కడి నుంచి వాతావరణం అంతా మారడం, చేయడం, చక్కగా దిగడం అనేది రావడం అనేది, ఈ వర్షం రావడం కూడా శుభసూచనండి. మన బద్రీనాథ్ వెళ్ళిన తర్వాత స్వామి అనుగ్రహంతో, లక్ష్మీనారాయణ అనుగ్రహంతో మనం ఇక్కడ రావడంతో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఒక శుభసూచన. ఈ వర్షం ఇంత గట్టిగా రావడం. మరి నేను వారం రోజులైతుందండి ఎప్పుడూ ఇంత వర్షం పడలేదు. మరి ఈ వారం మాత్రం చాలా చక్కగా పడింది. మామూలుగా కదండి, 1.5 సేపు వర్షం అయితే కొట్టింది. ఇంకేం తగ్గలేదండి. ఇంకా వస్తూనే ఉంది. ఇప్పుడే మా ట్రైన్ దిగిపోయిన తర్వాత అలాగే వెళ్ళిపోతుంది. 5 నిమిషాలు ఈ వర్షానికి ఆగిపోయింది మా ట్రైన్. దిగేవాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఆగిపోయింది. ఇంకండి ఇదే శుభసూచనండి. ఈ వర్షం వల్ల అంతటి శుభమే జరగాలని కోరుకుంటున్నాను. జై బద్రీనాథ్, జై కాజీపేట. నమస్తే.